ఆ రాత్రి ఎవరికి వారే విడివిడిగా భోంచేశారు. భీముడు లలితకి కొసరి కొసరి మరీ తినిపించాడు, మొహమాట పడుతుందేమోనని. రాముడు మేడ మీద పక్క దులిపి వేశాడు. లక్ష్మి మల్లెలు పెద్ద దండకట్టి వద్దన్నా వినకుండా తలలో పెట్టింది. వాళ్ళ అభిమానానికి కళ్ళు చెమర్చాయి లలితకి. మెల్లగా తన గదిలోకి వెళ్ళింది. ఎందుకో పొద్దు గుంకుతున్న కొద్దీ ఆమె కాస్త బెదురుగా ఉంది. మళ్ళీ తనకి తానే, చిచ్చి, ఏంటి నాకింత పిరికితనం? వీళ్ళంతా ఎంత డీసెంట్గా ఉన్నారు, ఇంతమందిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు అనుకుని ధైర్యం చెప్పుకుంది. అయినా ఆమెలోని ఆడతనం పిరికితనాన్ని రెచ్చగొట్టి భయపెడుతోంది. వీళ్ళ గురించి నీకేం తెలుసని కాస్త మంచిగా మాట్లాడినంత మాత్రాన అంతా శ్రీరామచంద్రులేనా? ఏమైనా నువ్వు ఒంటరిగా ఇక్కడ పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటూ. పోనీ పిల్లల గదిలో పడుకుంటే అనుకున్న లలిత మెల్లగా మేడ దిగి రామనాథం గదికేసి నడిచింది. గదిలో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న ఆయన అడుగుల చప్పుడుకి తలెత్తి చూశాడు. సార్, గొణిగింది లలిత. ఏమ్మా, ఏం కావాలి అన్నాడాయన ఆప్యాయంగా. నేను నేను మీ పాపల గదిలో పడుకోనా? తడబడుతూ అడిగింది. పొద్దుట్నుంచి అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల హఠాత్తుగా ఇలా పిల్లిలైపోతే అప్రయత్నంగా నవ్వొచ్చింది ఆయన పెదవుల మీదకి. ఏమ్మా, భయంగా ఉందా అన్నాడు మెల్లగా. ఆ, ఆహా, పర్వాలే, అలాగే పడుకో. రాముణ్ణి గదిలో మరో మంచం వేయమను, నేను మేడ మీద పడుకుంటాను. అబ్బే, ఎందుకండి, మీరు కిందే పడుకోండి, నేను విమల వాళ్ళ దగ్గర పడుకుంటాను. ఆయన నవ్వాడు. పిల్లలు ఒంటరిగా పడుకోరమ్మా, నా దగ్గర పడుకుంటారు, పర్లేదు. ఈ వాటికి నేను మేడ మీద పడుకుంటాను, లేకపోతే మరో గదిలో పడుకుంటాను, నువ్విక్కడే పడుకో అనేసి కాగితాల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సిగ్గుతో కుచించుకుపోయింది లలిత. చిచ్చి, నాకెంత సిగ్గులేదు. రాత్రి 10 గంటల సమయంలో ఇస్త్రీ చీర, తల నిండుగా మల్లెలు, ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి, నేను ఒంటరిగా పడుకోలేనండి, మీ పిల్లల గదిలో పడుకుంటాను అంటే అర్థమేమిటి? పిల్లల గదంటే ఆయన గదేగా. తనకి తెలిసేంత అనాలోచితంగా అడిగిందేంటి? చిచ్చి, ఆయన ఏమనుకున్నాడో ఏమో. ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిపేసింది లలిత. ఉదయం పక్షుల కిలకలారావంతో మెలకు వచ్చిన స్వప్నావస్థలో ఉన్నట్టు పడుకుండిపోయింది లలిత. ఎవరి పనుల్లో వారున్నారు. రామనాథం పూజది ముగించాడు. పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు. చంద్రం, ప్రభు, రవి కూడా టేబుల్ దగ్గర కూర్చుని ఎవరికి వారే లలిత కోసం చూస్తున్నారు. చూసి చూసి విసిగిపోయిన రవి ఇక ఉండబట్టలేక, విజయ, మీ టీచర్ ఏదమ్మా అన్నాడు నవ్వుతూ. ఇంకా నిద్రలేవలేదు, పక్కున సమాధానమిచ్చిందా పిల్ల. చంద్రం పొక్కున నవ్వాడు. భలే టీచర్ మావయ్య, పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పుతుంది. ప్రభు కూడా నవ్వాడు. రామనాథం కూడా నవ్వాడు, కాని మనసులో మాత్రం కాస్త ఇరుకున పడ్డాడు. ఏంటి పిల్ల బతిమాలి చేరింది? పరాయి అంట అంత ముద్దు నిద్ర ఎలా పడుతుందో? పొట్ట కోసం వచ్చిన మనిషి ఉదయమే నిద్ర లేవాలని, కాస్త అణకువగా ఉండాలని తెలీదా? అయినా పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇంత సోమరతనమేమిటి? తల్లి లేకపోవడం మూలాన ఇలా పెరిగిందా, లేక అందంగా ఉన్నానని అహమా? అయినా ఇలాంటి పిల్ల పాఠాలేం చెబుతుంది? ఏమైనా ఆ అమ్మాయికి కాస్త వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే ముందు వీళ్ళందరికీ జవాబు చెప్పలేక నేను చావాలి అనుకున్నాడు. ఎంతలో లలితొచ్చింది. సారీ సార్, లేట్ అయింది కదూ అంటూ. అబ్బే, ఎక్కడండి, జస్ట్ 8 అయిందంతే వ్యంగ్యంగా అన్నాడు రవి. ఏమ్మా, నిద్రపట్టలేదా అన్నాడు రామనాథం నవ్వుతూ. లేదు సార్, కొత్త చోటు కదూ నవ్వింది లలిత కూడా. అందరికీ విష్ చేసింది, నవ్వుతూ పలకరించింది. ఈ పాటికి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయేవాణ్ణి చిరాగ్గా అన్నాడు రవి. ఓ సారీ, నా కోసం ఆగారా? నాకు కాస్త ఆలస్యంగా లేచే అలవాటు సార్, రేపటి నుంచి మీతో పాటే లేవడానికి ప్రయత్నిస్తాను నొచ్చుకుంటూ అంది లలిత. మీ అలవాట్లన్నీ ఒక్కసారిగా చెప్పేయకూడదు. ఆహా, మరేం లేదు, మీకు పదే పదే సారీ చెప్పే శ్రమ తగ్గుతుంది మెల్లగా అన్నాడు ప్రభు. లలిత అతని కేసి చురుగ్గా ఓసారి చూసి, సారీ ప్రభుగారు, పేదింటి పుట్టిందాన్ని, మీలా విదేశాల చదువుకోలేదు సరికదా, కనీసం పెద్దగా చదువు కూడా చదువుకోలేదు. అలా అలా కష్టపడి 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇలా పొట్ట పోసుకుంటున్నాను. మీలా నాకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. కాస్త టైం ఇస్తే మీ అలవాట్లన్నీ నేర్చుకుంటాను. దయచేసి అంతవరకు నా తప్పుల్ని క్షమించండి అంది మళ్ళీ నవ్వేస్తూ. అయితే పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చి మా దగ్గర పాఠాలు నేర్చుకుంటారన్నమాట. వెరీ గుడ్, పెద్దగా నవ్వాడు చంద్రం. ఎన్నాళ్ళు ఎందుకు చంద్రం గారు, ఒక్క నెల్లాళ్ళు ఓపిక పట్టండి. నెల్లాళ్ళ? ఈ టైం ఏంటి? భుజాలు ఎగరేస్తూ అన్నాడు ప్రభు. ఏం, నెల్లాళ్లలో నేర్చుకోలేనంటారా? ఆహా, మీ అలవాట్లు మార్చుకోవడానికి నెల్లాళ్ళు కావాలా అని. ఓ అదా, అంతకన్నా తొందరగానే మారచ్చు మధురంగా నవ్వింది లలిత.
మీరు ఎప్పుడైనా మారండి గాని అన్నయ్య, మాకు స్కూలు టైం అయిపోతుంది అంది విమల గట్టిగా. ఓ సారీ అనేసింది లలిత. అంతా టిఫిన్స్ అవి కానిచ్చారు. పిల్లలు స్కూల్కి, రామనాథం బయటికి వెళ్ళిపోయారు. మిగతా ముగ్గురు యువకులు కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. కాసేపు లక్ష్మితో కబుర్లు చెప్తూ కూర్చుంది లలిత. లక్ష్మితో బాగా చనువేరపడింది ఆమెకి. లక్ష్మి, అయ్యగారు ఎక్కడికి వెళ్లారు అంది సంభాషణకి నాందిగా. ఫ్యాక్టరీకమ్మా. పిల్లల్ని స్కూల్లో దించేసి అయ్యగారు ఫ్యాక్టరీకి వెళతారు. ఆ తర్వాత ప్రభుబాబు కూడా అక్కడికే వెళతారు. మీ బాబుగారికి బాగా ఆస్తుందనుకుంటాను కుతూహలంగా అంది లలిత. ఆ, పొలాలు, ఓ సినిమా హాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్నింటికన్నా పెద్ద రాబడినిచ్చేది టైర్ల ఫ్యాక్టరీ చెప్పింది లక్ష్మి. లక్ష్మి, నేనొకటి అడుగుతాను, ఏమనుకోవుగా? ఏంటమ్మా? నవ్వుతూ చూసింది లక్ష్మి. మీ బాబుగారు పిల్లలకంత వయసొచ్చినా పెళ్ళిళ్ళు తలపెట్టలేదేం? కాస్త జంకుతూనే అడిగింది లలిత. అదెందుకు అడుగుతారులేండి భారంగా అంది లక్ష్మి. ఏం? దానికి పెద్ద కథ ఉంది. అయినా పెద్దాళ్ల విషయాలు మనం మాట్లాడుకోకూడదమ్మా అంది లక్ష్మి. అబ్బే, ఊరికి అడిగాను. చెప్పకుండావై ఉంటే చెప్పకు. అయినా నేనెవరికి ఈ విషయాలు చెప్పను అంది లలిత నమ్మకంగా. అబ్బే, అందుకు కాదు. ఇందులో పెద్ద రహస్యం ఉందని కాదు. అర్థం కాని విషయం మనకెందుకని అంతే. మీకంతగా వినాలనుంటే చెప్తాను వినండి. మా పెదబాబు చంద్రంబాబుకి సంబంధం ఎప్పుడో కుదిరిపోయింది. క్షణం ఆగింది లక్ష్మి. ఎక్కడా? కుతూహలంగా అంది లక్ష్మి. మన ప్రభుబాబుకి ఓ చెల్లెలుంది, పేరు సుభద్ర. ఆ అమ్మాయికి బాబుగారన్నా, బాబుగారికి ఆ అమ్మాయి అన్న ప్రాణం. అందుకే ఇద్దరికి పెళ్లి ఖాయం చేశారు మా అయ్యగారు. కానీ కానీ ఎందుకో తెలీదు కానీ హఠాత్తుగా ఇద్దరూ భీష్మించుకుని కూర్చున్నారు. పెళ్ళొద్దంటూ ఒకటే ఎడమొహం పెడమొహం. కారణం అడిగి అడిగి అందరూ విసిగిపోయారు. పోనీ ఇంకో సంబంధం చూడనా అని మా అయ్యగారన్నా, ఆ సుభద్రమ్మ తండ్రన్నా ఇద్దరూ కసుమంటారు. అందుకే చేసేది లేక ఊరుకున్నారు. ఇంకా రవిబాబు మా అమ్మగారి పేర నర్సింగ్ హోం కట్టిస్తున్నారుగా, అది పూర్తవ్వాలి. ఆపై అన్నయ్య పెళ్ళి అవ్వాలి. ఆ తర్వాతే నా పెళ్లి అంటూ ముందుకేసి కూర్చున్నారు. ఇంకా ప్రభుబాబు చెల్లెలికి చెప్పి చెప్పి కారణం రాబట్లేక నువ్వు చేసుకుంటేనే గాని నేను చేసుకోను అని పంతం పట్టారు. ఇదమ్మా వాళ్ళ పెళ్లిళ్ళ కథ. ఒక్క చంద్రంబాబు గారు ఒప్పుకుంటే అంతా సరిపోయినట్టే. ఇదేనమ్మా మా అయ్యగారికి తెలియని దిగులు నిట్టూరుస్తూ అంది లక్ష్మి. క్షణం మౌనంగా ఉండిపోయింది లలిత. ఆమెనే పరిశీలనగా చూస్తున్న లక్ష్మి, ఏంటో టీచరమ్మ, మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. పేదేంట పుట్టి తల్లి ప్రేమకి దూరమై జానెడు పొట్ట కోసం ఊరు కాని ఊరొచ్చి పరాయి పంచన ఊడిగం చెయ్యాలని రాశాడా భగవంతుడు? బాధగా అంది. అదేంటి లక్ష్మి, నేను చదువు చెప్పడమేగా చేసేది. చాకరీ ఏం చేస్తాను? అయినా మీరంతా నన్ను ప్రాణంలా చూడడం లేదు నవ్వేస్తూ అంది లలిత. మీరెన్నైనా చెప్పండమ్మా, మీరు పెద్దింట్లో పుట్టాల్సిన వారే తప్ప పేదింట్లో పుట్టాల్సిన వారు కాదు. ఏనాడో చేసుకున్న పాపం కాస్తంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికి మహారాణి కళుంది మీ మొహంలో. సున్నితమైన ఆమె చెంపని తాకుతూ అంది లక్ష్మి. లలిత సిగ్గుపడిపోయింది. అది సరే కాని లక్ష్మి, చదువుకోవడానికి పుస్తకాలేమైనా ఉన్నాయా? మాట మారుస్తూ అంది. పుస్తకాలా? అబ్బో, కావలసినన్ని. తెలుగు కావాలంటే రవిబాబు గారి గదిలోనూ, ఇంగ్లీషు కావాలంటే ప్రభుబాబు గారి గదిలోనూ చూడండి. కావలసినన్ని దొరుకుతాయి. మరి నేనెళ్ళి పని చూసుకోనా అంది లక్ష్మి. వెళ్ళు. లలిత అలా కాసేపు నిల్చుండిపోయింది. ఆమెకి చాలా బోరుగా ఉంది. ఒక్కరోజుకే బోరుగా ఉందే, ఇలా ఎన్నాళ్ళు గడపాలి? గడపకపోతే జీతం డబ్బులెలా? సన్నగా నవ్వుకుంది తనలో తానే. పోనీ రవి గదిలోకి వెళ్ళి ఏదైనా పుస్తకం తెచ్చుకుంటే? చచ్చా, పర్మిషన్ లేకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళడానికి తనకేమంత చనువుందని? అందులోనూ రవి తనని అదోలా చూస్తాడు. ఎందుకో అందరితోనూ నిర్భయంగా మాట్లాడే తన నోరు అతన్ని చూడగానే మోగపోతుంది. అతని చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నట్లు అనుభూతి కలుగుతుంది. అమ్మో, గబాల్ని ఏదైనా అంటే బాధపడాలి అనుకుని తన అభిప్రాయాన్ని మార్చుకుని హాల్లోకి వెళ్ళింది లలిత. కూర్చుని ఆలోచనల్లో పడింది. చంద్రం సరదాగానే ఉంటాడు గాని క్షణంలో మూడు మారిపోతుంటుంది. పిల్లలు ముద్దుగా ఉన్నారు. పాపం రామనాథం గారు చాలా మంచివారు. అందరికన్నా ప్రభు సరదాగా ఉంటాడు. తనలాగే సరదా మనిషి. భీముడు చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. లక్ష్మి సరే సరే, తన ఈడుదే అయినా పెద్ద ఆరిందలా కబుర్లు చెప్తుంది. స్మాలి భార్య అదో రకం, పెద్దగా మాట్లాడదు. రాముడికి మాత్రం తనంత నచ్చినట్టు లేదు. ఉభావంగా తప్పుకు తిరుగుతాడు. ఇలా అందరి గురించి ఊహాగానాలు చేస్తూ ఓ గంట గడిపింది. లక్ష్మి ఇంకా పనిలోనే ఉంది. లలిత లేచి మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. ఏంటమ్మా అన్నట్టు చూశాడు భీముడు. నీకేమైనా సహాయం చేయనా?
నాకేం తోచడం లేదు అంది. భీముడు నవ్వాడు. ఏం నేను చేయలేనేనా అంది లలిత చిన్నబుచ్చుకున్నట్టు. అది కాదమ్మా, నాకీ పనిలో ఎవరి సహాయం అక్కర్లేదు. మౌనంగా నేనే చేసుకుని పోతాను. మీకేం తోచడం లేదంటే ఏమైనా కబుర్లు చెప్పండి వింటాను. లేకపోతే హాయిగా మీ గదిలో కూర్చుని ఏ పుస్తకమో చదువుకోండి అన్నాడతను. పోనీ ఓ కప్పు కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంది మెల్లగా అంది లలిత. ఓ దానికేం ఉండండి ఇస్తాను అంటూ చక్కని కాఫీ కలిపి ఆమెకు అందించాడు భీముడు. కాఫీ అందుకుని హాల్లోకి వచ్చి కూర్చుంది లలిత. కాఫీ కాస్త సిప్ చేసి చూసిన మ్యాగజైన్నే మళ్ళీ చూస్తూ, భీముడు కాఫీ బ్రహ్మాండంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్గరగా అంది లలిత మెచ్చుకుంటూ. భీముడు అలాంటి బ్రహ్మాండమైన కాఫీయే నాకు ఓ కప్పు పట్రా. ఆ కంఠం చంద్రాంది. లలిత త్రుళ్ళిపడి చటుక్కున లేచి నిల్చుంది. అరే కూర్చోండి, ఎందుకు లేచారు? ఓ నేనెందుకొచ్చానా అని ఆలోచిస్తున్నారు కదూ? ఏం లేదండి, ఒకటే తలనొప్పి. ఇంటికొచ్చి ఓ టాబ్లెట్ వేసుకుని ఓ కప్పు కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని వచ్చేశాను. బైది బై, మా ఇల్లు ఎలా ఉంది మీకు? గడగడా మాట్లాడేస్తున్న చంద్రాన్ని చూసి బెదిరిపోయింది లలిత. మీ ఇంటికేం బానే ఉంది అంది తడబడుతూ. ఒకరికి బోరు కొట్టడం లేదు. మా లక్ష్మి చక్కగా కబుర్లు చెప్తుందిలేండి. పుస్తకాలు చదివే అలవాటుందా? ఉంటే కావలసినన్ని పుస్తకాలు. ప్రభు దగ్గర చాలా రకరకాల పుస్తకాలున్నాయి. ఇంగ్లీష్వే అనుకోండి. ఏం అర్థం అవ్వా? పోనీ మా రవి దగ్గర మంచి తెలుగు నవల్స్ ఉన్నాయి. వాడికి శరత్ నవల్స్ అంటే చాలా ఇష్టం. అరే నిల్చునే ఉన్నారేంటి? కూర్చోండి చనువుగా అన్నాడు చంద్రం. టక్కున కూర్చుంది లలిత. అన్నట్లు ఏం చెప్తున్నాను? పుస్తకాల గురించి కదూ? ఆ నాకు మాత్రం పుస్తకాలంటే బోర్. గార్డెనింగ్ హాబీ. అవును, నేనెంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేం? అసలు మీరు ఎవరితోనైనా సంకోచం లేకుండా గలగలా మాట్లాడతారని డాడీ అన్నారు. అసలు ఆ కారణం చేతనే మా ఇంట్లో ఆశ్రయం దొరికింది మీకు. అవునండి, అలాంటి వాళ్ళంటే డాడీకి చాలా ఇష్టం. మాకు ఇష్టమే అనుకోండి. అందుకే ఏమైనా కబుర్లు చెప్పండి. మీరు మాట్లాడుతుంటే వినాలనుంది ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు చంద్రం. లలిత అతని వాగ్ధోరణికి విస్తుపోయింది. వెంటనే తేరుకుని గలగలా నవ్వేసింది. ఎందుకు నవ్వుతారు? అది కాదు చంద్రం గారు, మీరింత చక్కగా మాట్లాడతారని నాకు తెలియనే తెలీదు సుమా. ఇంకా మీరు ఆపేశారుగా, నేను మాట్లాడేస్తాను. ఆ ఏం మాట్లాడను? ముందు మీ ఇంటి గురించి మాట్లాడుకుందాం. నాకు మీ ఇల్లు ఎంతో నచ్చింది. మీ ఇంట్లో వాళ్ళందరూ నచ్చారు. మీరు కూడా నచ్చారు. మీ మాటలు నచ్చాయి. ఇంకా అబ్బే అది కాదు ఇబ్బందిగా కదిలాడు చంద్రం. ఓ పోనీ పుస్తకాల గురించి మాట్లాడుకుందామా? నాకు రవిబాబుల శరత్ నవల్స్ అంటే చాలా ఇష్టం. ఇంగ్లీషు నవల్స్ అంటారా? మన 10th క్లాస్ చదువుకి అవి సరిపడవు. ఇంకపోతే ఆ మీలా మొక్కలన్నా కూడా ఇష్టమే. కానీ కాస్త బద్ధకం ఎక్కువ కదా. అందుకే మొక్కలేం పెట్టను. అదీగాక మాది అద్దిల్లు. ముఖ్యంగా దానికి జానెడు పెరడ్లేదు. అన్నట్టు మీ తోటలో మొక్కలన్నీ మీరే పెట్టారా? అమాయకంగా అంది లలిత. చాలా మట్టుకు మా అమ్మగారే పెట్టారు. ఆ తోటంటే ఆవిడికి చాలా ఇష్టం. అందుకే నాన్నగారికి కూడా ఇష్టమైంది. మేం కూడా తోచనప్పుడు తోటలోకి వెళ్ళి మామిడి చెట్టు కిందున్న అరుగు మీద కూర్చుంటాం అన్నాడు చంద్రం. మరి కాసేపు చెప్పుకున్నారిద్దరు. నా మాటలు మీకు తలనొప్పిని మరింత పెంచలేదు కదా అంది లలిత. అబ్బే పెరగడం కాదు, పూర్తిగా తగ్గిపోయింది. ఇందాక కాఫీతో సగం, మీ మాటలతో సగం చొప్పున మాయమైంది నొప్పి అన్నాడు చంద్రం నవ్వుతూ. లలిత తీయగా నవ్వింది. మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారా? హఠాత్తుగా అన్నాడు చంద్రం. ఆ చూస్తాను. ఏం? అబ్బే మరేం లేదు. ఆ తెలుగు సినిమాలో హీరోయిన్ లక్షణాలన్నీ మీలో మూర్తిభవించున్నాయి. ఫిజికల్గా మాత్రమే సుమా, గుణాల్లో లేనంటారు. ఆహా నా ఉద్దేశం. చెప్పండి. చూడండి, ఒక ధనవంతునింటికి ఓ అందమైన పేద యువతి ఉద్యోగం కోసం వస్తుంది. ఆ ఇంటి యజమాని ఆమె వినయ విధేయతల్ని చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు. అంతేగాక ఆమెకు ఆ ఇంట్లోనే ఆశ్రయం కలిగిస్తాడు. నాలా అందించింది లలిత. సోఫాలో కూర్చుని 2 మోచేతులు ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉంచి 2 అరచేతుల్లోనూ ముఖాన్నుంచి కాస్త వంగి ఎదురుగా ఉన్న అతన్ని కుతూహలంగా చూస్తూ అంది లలిత. ఎగ్జాక్ట్లీ. చెప్పండి. ఆ ఎంతవరకు చెప్పాను? అదే ఆ అమ్మాయికి ఆ ఇంట్లోనే ఆశ్రయం కూడా ఇస్తాడు. ఎస్. అప్పుడు ఆ అమ్మాయి చాలా తొందరలో అందరికీ సన్నిహితురాలైపోతుంది. ఎవరి నోట విన్నా ఆమె పేరే. చీకటితో లేచి స్నానం అది కానిచ్చి దేవుడి దగ్గర ఓ మంచి పాట ఎత్తుకుంటుంది. ఆ పాటతో ఆ ఇంటి యజమాని తెగ మురిసిపోయి ఆవిడ్ని మెచ్చుకుంటూనే తన పిల్లల్ని మందలిస్తాడు. ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ. యజమానికి పూజకి పూలు కోసివ్వడం దగ్గర నుంచి వారి కొడుక్కి బెడ్ కాఫీ అందించడం దగ్గర నుంచి అన్నీ ఆ అమ్మాయే చేస్తుంది.
అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన ఉద్యోగానికి చేసే పనులకి అసలు సంబంధమే ఉండదు. ఆ ఇంకా మీరాగండి అంది లలిత. ఏం? మిగతా కదా నేను చెప్తాను. చెప్పండి నవ్వుతూ అన్నాడు చంద్రం. ఇంటివారంతా భోజనాలు కూర్చుంటారు. పిల్లలు అబ్బా కారం అంటూ గిలగిల్లాడిపోతారు. మగాళ్ళు చచ్చ వెదవ అంటూ కంచంలో నీళ్లు పోసిపోతారు. ఏంటే వంట తగలేసావు అని యజమానురాలు మండిపడుతుంది వంటవాడి మీద. వాడు అంతకన్నా మండిపడి నేనింతకన్నా చేయలేను, నా డబ్బు నాకు పారేయండి, నేను పోతాను అని బెదిరిస్తాడు. ఆపై ఆ యజమానురాలు వాడు ఎక్కడ మాన్తాడో అని వాడిని బ్రతిమలాడ్డం, వాడు మొండికేయడం ఇదంతా చూస్తున్న మన హీరోయిన్ ముందుకొచ్చి, ఏంటమ్మా అతన్నంత బతిమాలతారు, ఇంతటి వంట నేను చేయలేనా, ముందు అతన్ని పంపేయండి, అంతా నేను చూసుకుంటాను అంటూ అభయం ఇవ్వడం. ఆ తర్వాత ఆవిడ గారి వంట తిని మురిసిపోయి తెగ మెచ్చుకోవడం అవేగా ప్రతి సినిమాలోనూ. కానీ ఇవేం నాలో లేవే. ఎంత ప్రయత్నించినా పొద్దున్నే లేవలేను. పోనీ ఎలాగో కష్టపడి అలారం పెట్టుకుని లేచి తలారా స్నానం చేసి తలకో గుడ్డ చుట్టుకుని దేవుడి దగ్గర ఓ పాట, ఆహా మాట వరుసకేలేండి, పాడాననుకోండి, వెంటనే మీ ఇంటి సభ్యులంతా కలిసి మీ నాన్నగారి మీదకి దండెత్తి వెళ్ళడం, ఆ పైన క్షణాల మీద ఓ టికెట్ తెప్పించి నన్ను మా ఊరి రైలుకించేయడం జరిగిపోతుంది. ఇంకా చంద్రవందరగా ఉన్న మీ గదులు సర్దుదామంటే నా గది కన్నా నీట్గా ఉంటాయి మీ గదులు. పోనీ పూలు కోసి యజమానురాలి ఆదరణ సంపాదిద్దామంటే మీ అమ్మగారు ఈ లోకంలోనే లేరాయే. ఇంకపోతే వంట సంగతి. పావుసేరు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలో తెలియని నేను భీముడి వంటకేం వంకలు పెట్టను. అయినా మీరెవరూ చిరాగ్గా తినడం లేదు. పిల్లలు కారం కారమని అరవడం లేదు. ఇవన్నీ అటుంచి ముఖ్యంగా భీముడు పొగరుగా మాట్లాడడం లేదు. మరి నా మొహం నేనేం హీరోయిన్ని చెప్పండి దిగులుగా అంది లలిత. ఆమె అన్న తీరుకు పొక్కున నవ్వాడు చంద్రం. పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువే తెలుసు మీకు. అంటే చాలా సినిమాలు చూస్తారన్నమాట. అయితే మా సుభద్రకి తోడు మీరు ఉన్నారు అదులా కళ్ళు చిట్లిస్తూ అన్నాడు చంద్రం. సుభద్ర? ఓ సుభద్ర మీ కాబోయే భార్య కదూ. ఇందులోనూ వ్యతిరేకమే మనకి భారంగా నిట్టూరుస్తూ అంది లలిత. అదేంటి? ఏది ఇంకా కథ పూర్తి కాందే? అసలదే మంచి సన్నివేశం, జాగ్రత్తగా వినండి. ఆ ఆ అమ్మాయి అందంగా ఉంటుంది అన్నారు కదూ. ఏ అమ్మాయి? బిత్రపోయాడు చంద్రం. అదేనండి మన హీరోయిన్, అంటే నేనన్నమాట. వెంటనే ఆ యజమాని కొడుకు అంటే మీరు నన్ను ప్రేమించేయాలి. ఆ విషయం మీ నాన్నగారికి తెలిసి మండిపడాలి. అపరాచుడా, దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వివ్వను. ఈ ఇంట్లో క్షణం ఉండడానికి వీల్లేదు. ఆ పిల్లే కావాలో నేనే కావాలో నిర్ణయించుకో అంటూ చిందులెయ్యాలి. వెంటనే మీరు ఆవేశంగా నా చెయ్యందుకుని, లోకంలో అన్నింటికన్నా గొప్పది ప్రేమ, లోకం తలకిందులైనా నా లలితని వదులుకోను, రా లలిత అంటూ. అరే ఏంటలా బెత్తరపోతున్నారు? ఇదంతా నిజమనుకుంటున్నారా? జస్ట్ సినిమా సార్, సినిమా వేరు, నిజ జీవితం వేరు. అయినా సుభద్ర మీకుంది కాబట్టి మనం ప్రేమించుకోవడం బాగుండదు, ఏమంటారు? నవ్వుతూ అంది లలిత. క్షణం కొయ్యబారిపోయాడు చంద్రం. తేలిగ్గా తీసుకోండి చంద్రం, మనల్ని మనంగానే చూసుకుందాం, సినిమాల్లోని వ్యక్తులతో పోల్చుకోవద్దు, ఏమంటారు? మృదువుగా అంది లలిత. నిజమే, లోగొంతుతో అన్నాడు చంద్రం. అన్నట్టు తలనొప్పి మళ్ళీ వచ్చినట్టుంది, నవ్వుతూ అంది లలిత. కాస్త ఓ గంట పడుకుంటాను గొణిగినట్లు అన్నాడతను. అలాగే. తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రం. ముసిముసిగా నవ్వుకుంది లలిత. టీచర్, ఇవాళ పాఠాలు మొదలు పెడదామా అంటూ వచ్చారు విజయ, విమల. అలాగే, ఎక్కడ చెప్పుకుందాం? నవ్వుతూ అంది లలిత. మా గదిలో అంది విమల. పదండి అంటూ వాళ్ళ గదికేసి నడిచింది లలిత. అది వాళ్ళ రీడింగ్ రూమ్. అది కూడా ఎంతో నీట్గా ఉంది. పుస్తకాలవి పొందిగ్గా సర్దున్నాయి. నేల తళతళ మెరుస్తోంది. లక్ష్మి మంచి పనిమంతురాలు, మనసులోనే మెచ్చుకుంది లలిత. ఆ పుస్తకాలు తీయండి అంది ఓ కుర్చీలో కూలబడుతూ. ముందు మ్యాథ్స్ చెప్తారా టీచర్ అంది విమల. ముందు పుస్తకాలన్నీ తీయండి, ఓసారి చూస్తాను అంది లలిత అచ్చం టీచర్లా ఫోజు పెట్టి. పిల్లలు పుస్తకాలు తీసి చూపించారు ఉత్సాహంగా. ఇదిగో టీచర్, నాకు లెక్కల్లో విజయ కన్నా 15 మార్కులు ఎక్కువ వచ్చాయి తన నోట్బుక్ చూపిస్తూ గర్వంగా అంది విమల. ఆ వచ్చేలే మహా, తెలుగులో ఎన్ని మార్కులమ్మా నీకు? టీచర్, దీనికి తెలుగు అస్సలు రాదు, వెరీ పూర్, మొన్న తెలుగులో పాస్ మార్క్ కూడా రాలేదు కిసుక్కున నవ్వింది విజయ. విమల ఉడుక్కుంది. ఇదిగో, అలా ఒకళ్ళనొకళ్ళు వికరించుకోకూడదు. బాగా చదువుకుంటే అన్నింట్లోనూ మంచి మార్కులు వస్తాయి. నేను చెప్తానుగా, చెప్పినట్టు మాత్రం వినండి ఏం? అనునయంగా అంది లలిత. పిల్లలిద్దరూ బుద్ధిగా తలలూపారు. పర్వాలేదు, వీళ్లతో నేనంత అవస్థ పడనక్కర్లేదు అనుకుంది లలిత.
ఓ గంట ఆ పుస్తకాలతో కుస్తీ పట్టి ఆ రోజుకి ట్యూషన్ ముగించింది. పిల్లలిద్దరూ ఆటకు వెళ్ళిపోయారు. తిరిగే ఫ్యాన్ కేసి చూస్తూ పడుకున్నాడు చంద్రం. ఏంటా పిల్ల అలా మాట్లాడింది? ఎంత చొరవైతే మాత్రం మరీ అలానా? నిజంగా ఇలాంటిదేదో ఆశించి ఇక్కడ చేరిందా అన్న ఆలోచన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. రా లలిత అంటూ నా చెయ్యి పట్టుకుని అన్న మాటలు పదే పదే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆవిడలా మాట్లాడుతున్నా హాయిగా ఉందే తప్ప విసుగనిపించలేదు, అసంభవం అనిపించలేదు. కానీ ఒక యువకుడితో అనే మాటలేనా అవి? అమాయకత్వంతో అలా మాట్లాడిందా? నిజంగా ఆ అమ్మాయిలో అంతులేని ఆకర్షణ ఉంది. మరోసారి అనుకున్నాడు చంద్రం. చెళ్ళున కొట్టినట్టు సుభద్ర రూపం కళ్ళ ముందు నిలిచింది అతనికి. చచ్చా, వెధవ మనసు కోతి లాంటిది, ఒక నిలకడ ఉండదు. తనని తనే తిట్టుకున్నాడు. ఉహుం, ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఆవిడ నుంచి దూరంగా ఉండాలి. ఆ కాంతికి దగ్గరే శలభంలా మాడి మసైపోకూడదు గట్టిగా అనుకున్నాడు చంద్రం. అతను ఆలోచనల్లో ఉండగానే మెల్లగా నిద్ర పట్టింది. ప్రభు పిలుపుతో మెలకు వచ్చింది. అరే, చాలా టైం అయినట్టుందే అంటూ లేచి కూర్చున్నాడు. అది సరే, ఏంటి తలనొప్పిగా ఉందన్నావట? నుదురు తాకి చూస్తూ అన్నాడు ప్రభు. ఏం లేదురా, పొద్దున చాలాసేపు ఎండలో నిల్చున్నాను, అందుకే అనుకుంటాను. ఇప్పుడేం లేదులే నవ్వుతూ అన్నాడు చంద్రం. పద భోంచేద్దాం. ఇద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. భీముడు అందరికీ వడ్డించాడు. లలిత తప్ప అంతా కూర్చున్నారు. నువ్వు కూర్చోమ్మా అన్నాడు రామనాథం లలితతో. లేదండి, నేను తర్వాత తింటాను వినయంగా అంది లలిత. అదేం? ఆశ్చర్యంగా చూశాడాయన. అబ్బే, మీకు నెయ్యి అది వడ్డిద్దామని ఓరగా చంద్రం కేసి చూస్తూ అంది లలిత. చంద్రం చటుక్కున తల వంచుకున్నాడు. భలే దానివే, నెయ్యి మనం వడ్డించుకోవచ్చు, నువ్వు కూర్చో అన్నాడు రామనాథం. తప్పనిసరి అన్నట్టు కూర్చుంది లలిత. రవి చంద్రాన్ని లలితని మార్చి మార్చి చూశాడు. చంద్రం చూపులో ఏదో మార్పు వచ్చినట్టు కనిపించింది అతనికి. ఏమై ఉంటుందబ్బా, కొంపదీసి వీడు గాని ఈ టీచరమ్మ ప్రేమలో పడలేదు కదా అనుకున్నాడు. ప్రభు కూడా చంద్రాన్ని, అతని ప్రవర్తనని, లలిత దొంగ చూపుల్ని గమనించాడు. అతను కూడా ఇలాంటి ఆలోచనలోనే పడ్డాడు. కొంపదీసి ఈ చంద్రంగాడికి అమ్మాయి ఇంతకు ముందే తెలిసేమో, అందుకే తెలివిగా తండ్రికి ఇష్టమైనట్టు ఆ అమ్మాయికే ఉద్యోగం ఇప్పించుండొచ్చు. ఇందుకే సుభద్రని కాదన్నాడేమో. ఏది ఏమైనా వీళ్ల మీదో కన్ను వేసుంచాల్సిందే అనుకున్నాడు గట్టిగా. వారం రోజులు కాముగా గడిచిపోయాయి. లలిత అందరితోనూ చనువుగా సరదాగా మాట్లాడేస్తుంది. రవినడిగి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటోంది. పిల్లలకి కథలు కబుర్లు చెప్పి తెగ నవ్విస్తోంది. లక్ష్మిని కబుర్లలో పెట్టి ఎన్నో విషయాలు తెలుసుకుంది కుతూహలంగా. అయితే పిల్లలకి చదువెంతవరకు వచ్చిందో మాత్రం ఆ దేవుడికే తెలియాలి. ఓ రోజు రవి ఇంటికొచ్చేసరికి పిల్లలకి రాక్ అండ్ రోల్ డ్యాన్స్ నేర్పిస్తోంది టేప్ రికార్డర్ పెట్టుకుని. లక్ష్మి, రాముడు, భీముడు మా ఆనందంగా చూస్తున్నారు. రవికి ఒళ్ళు మండిపోయి విసురుగా తండ్రి గదిలోకి వెళ్ళి, డాడీ, ఆ డ్రామా చూసారా అన్నాడు కోపంగా. ఏ డ్రామారా? హ్యాపీగా అన్నాడాయన. ఆ టీచర్ పిల్లలకి చదువు కాదు నేర్పేది, అల్లరి, కుప్పిగంతులు. అసలు మనం ట్యూషన్కి దేనికి పెట్టాం ఆ మహారాణి గారిని? పాఠాలు చెప్పడానికా? ఇంటిని ఆగమాగం చేయడానికా? విషయం తెలుసుకున్న రామనాథం తేలిగ్గా నవ్వేస్తూ, పోనీరా రవి, చదువుతో పాటు ఇలాంటివి కూడా నేర్పేవాళ్ళు ఎంతమంది ఉంటారా? వాళ్ళకి చదువు బాగానే చెప్తోంది అమ్మాయి. బతికి చెడ్డ పిల్లలా ఉంది, నువ్వేమనకు, వింటే బాధపడుతుంది అనేసి తన పనిలో నిమగ్నుడయ్యాడు. రవికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. గబగబా వచ్చి భీముడు అంటూ ఒక కరుపరిచాడు. క్షణం అంతా బిత్రపోయారు. కాస్త కాఫీ పట్రా, సినిమా తర్వాత చూడొచ్చు కఠినంగా అన్నాడు లలితకేసి కోరగా చూస్తూ. భీముడు మౌనంగా వెళ్ళిపోయాడు. క్షణం తటపటాయించిన లక్ష్మి రవి ముఖంలోని భావాల్ని చూసి తను వెళ్ళిపోయింది. రాముడు మాత్రం కదల్లేదు. అలా చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ సమయంలో రవి రావడం అతనికేమాత్రం నచ్చలేదు. ఏం, నీకు వేరే చెప్పాలా? ఒక్క గదుంతో వాడు వెళ్ళిపోయాడు. విమల, విజయ బిక్కమొహాలేసుకుని నిల్చున్నారు. చిన్నన్నయ్య అంత కోపంగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. లలిత ఓసారి రవికేసి తీక్ష్ణంగా చూసింది. అతను అనేసి వచ్చినంత విసురుగాను బయటికి వెళ్ళిపోయాడు గదిలోంచి. 2 నిమిషాల తర్వాత తేరుకున్న లలిత, విజయ, ఆ తలుపేసిరామ్మా అంది మెల్లగా. ఉత్సాహంగా తలుపేసొచ్చిందా పిల్ల. మళ్ళీ మామూలుగా డ్యాన్స్ నేర్పడం మొదలుపెట్టింది లలిత. చిచ్చి, ఇంత అభిమానం లేదేంటి అమ్మాయికి? తనన్న మాటలకి గింజుకు చావాల్సింది పోయి మళ్ళీ మొదలుపెట్టింది గొణుక్కున్నాడు రవి. గది తలుపులేసిన టేప్ రికార్డర్లోని మ్యూజిక్ స్పష్టంగా వినిపిస్తోంది అతనికి. అయినా డాడీ ప్రతిదానికి ఆ అమ్మాయిని వెనకేసుకొస్తారేంటి? ఆమెమైనా సాటివారమ్మాయా లేక దగ్గర చుట్టమా? నో, ఇంకిలా జరగడానికి వీల్లేదు.
ఎవరిని ఎక్కడుంచాలో వారిని అక్కడ ఉంచాలని డాడీకి చెప్పాలి. ఆ అమ్మాయి సంగతి తేల్చెయ్యాలి. కసిగా అనుకున్నాడు రవి. అతని ఊహలకి అతని మనసు పొక్కున నవ్వింది. ఎందుకా నవ్వు? కోపంగా అన్నాడు. నీ అమాయకత్వానికి. మళ్ళీ నవ్వింది అంతరాత్మ సినిమాలోలా. నా అమాయకత్వానికా? మరి ఆ అమ్మాయిని విసుకుంటున్నావుగా? అవును, ఆ లలితంటే నాకు అసహ్యం. ఎందుకు? అందరితోలాగే నీతోనూ సరదాగానే మాట్లాడుతుంది. మర్యాదగానే చూస్తుంది. మరెందుకట ఆ కోపం, అసహ్యం? అదంతే. నువ్వేనైనా చెప్పు. ఆ అమ్మాయి అంటే నాకు చిరాకు. చిరాకు కాదు, చచ్చేంత ఇష్టం. అది బయట పెట్టుకోవడానికి ఇష్టం లేక ఇలా నటిస్తున్నావు. వ్యంగ్యంగా అంది అంతరాత్మ. చిచ్చి, ఆ పిల్ల మీద నాకిష్టమేమిటి? బతకలేక 4 జీతం రాళ్ల కోసం ఇంత దూరం వచ్చిన పంతులమ్మా. కసిగా అనుకున్నాడు రవి. ఎంత ఆత్మవంచన! పడి పడి నవ్వుతూ అదృశ్యమైపోయింది అంతరాత్మ.